గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. అంటే మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి అని అర్థం. మనం మర్యాద ఇస్తేనే కదా అవతలోళ్ళు మనకు మర్యాద ఇచ్చేది. అయితే ఇదంతా కామన్ పబ్లిక్ నడుమ నడిచే మర్యాదల ముచ్చట. కానీ పోలీసు వాళ్ళకు కామన్ పబ్లిక్ నడుమ గట్లుండదు కదా. అయినా అర్థం చేసుకోకుండా ఎవడైతే నాకేంటి అని చెంపదెబ్బేసిన పోలీసు వాళ్ళకు ఉల్టా ఎట్లా అరుచుకుంటో చూడుకి అన్నా. అది లెక్క మొదలు మనోని చెంప షెల్లు అనిపించిండు పోలీస్ అన్న. ఒక్క సెకండ్ అన్న ఆలస్యం చేయకుండా పట్టున వల్ల కొట్టిండు పోలీస్ ఆయన చెంపను. మళ్ళా కొడితే మళ్ళా కొట్టిండు. ఇంతెల్లే ఇంకొక ఆయన ఉరికొచ్చి పాయింట్ బిగ్గెత పట్టుకుంటే ఈయన గల్లా పట్టుకున్నాడు గట్టిగా. ఇటు లేడీ పోలీస్ ఆమె లోపటికెళ్ళి ఇంకో 4 పోలీసు వాళ్ళు కూడా ఉరికొచ్చి ఒక్కడిని రౌండప్ చేసి పట్ట పట్ట కొడుతున్నారు. కానీ మనోడు గుల్లె ధ్వజస్తంభం లెక్క అడ్డం పొడుగు అంతెత్తిన హలుకు లెక్క బలంగా ఉండేటాలకు ఎంత కొట్టినా సప్పిడి దెబ్బ లెక్క అనిపిస్తున్నాయి. లాఠీదేపో అని లాఠీలు తెమ్మన్నారు. అటు ఇటు లాస్ట్ కు అనగబట్టి గుంజుకపోయినారు. గిట్లా మామూలుగా అయితే ఒక్క పోలీసును చూస్తేనే 10 మంది కామన్ పబ్లిక్ ఉన్న మర్రవాడాలనా అని ముందు వెనక ఆలోచిస్తారు. కానీ కథ ఉల్టా అయింది. ఒక్కడే 10 మంది నడుచుకున్నాడు. వీళ్ళు పోలీసు వాళ్ళై బచాయించారు కానీ లేకుంటేనా ఆ కుర్చీని మడత పెట్టి అని సాంగ్ వేసుకొని మడత పెడుతుండే కావచ్చు. కర్ణాటక మాండ్యా జిల్లా పాండవపుర పోలీస్ స్టేషన్ లో జరిగింది మొన్న. ఈయన పేరు సాగర్ అట. అక్కడి మాజీ మున్సిపల్ ప్రెసిడెంట్ కొడుకట. అంతకు ముందు వీళ్ళ నాయనతోటి వేరేటోళ్లకు జరిగిన భూమి జాగల పంచాయతీల అవతలోళ్ల మీద చేయి చేసుకుండట ఈ పొలిటీషియన్ కొడుకు. ఇక వాళ్ళని కొట్టినందుకు పోలీస్ టౌన్ కు పట్టుకొస్తే మనోడు పోలీసు వాళ్ళ దగ్గర కూడా అస్సలే తగ్గలే. కుర్చీ గుంజుకుంటూ మొదలు. ఇక అటెంక పోలీస్ ఆయన కొడితే రివర్స్ దంచి కొట్టిండు. కోర్టుకు పట్టకపోతే 14 రోజుల రిమాండ్ చేసిరట. ఎంతలా బయట పడతాడు? ఇట్లా పోయి అట్లా వస్తాడు. పొలిటీషియన్లను టచ్ చేసి అంత దమ్ము ఉంటుందా మనోళ్లకు అని కొందరు కామెంట్లు పెడితే ఫస్ట్ పోలీసే కొట్టిండు కాబట్టి వాళ్ళదే తప్పు. అట్లా కొడితే పడేదందుకు ఆయన ఏమన్నా కామన్ మ్యానా పొలిటీషియన్ కొడుకు అని 2 దిక్కుల సపోర్ట్ ఇచ్చేటోళ్ళు మస్తుగా తయారైనరు వీడియోలు చూసిన వాళ్ళంతా. ఈ లెక్కన పోలీస్ స్టేషన్లల్లో జరింకా బందోబస్తు ఉండేటోళ్ళం కూడా తీసుకుంటేనే ఈ సొంటోళ్ళని తట్టుకుంటారు.